కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ వల్ల ఎంతోమంది చనిపోయారు, తర్వాత ఎంతోమంది హాస్పిటలైజ్ అయ్యారు, ఎంతోమంది హాస్పిటలైజ్ అయ్యి 3-4 రోజులు వెంటిలేటర్ మీద ఉండి 1 నెల రోజులు హాస్పిటల్ ఉండి రికవర్ అయ్యారు. రికవర్ అయిన తర్వాత అదృష్టవశాత్తు కోవిడ్ వెళ్ళిపోయింది. అందరము కోవిడ్ భయం నుంచి బయటపడ్డాం. కానీ కోవిడ్ ఏదైతే డ్యామేజ్ చేసిందో అది పక్కన పెడితే కోవిడ్ ట్రీట్మెంట్ వల్ల కొంతమందికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అటువంటి ఇబ్బందులు ఒక ఇబ్బంది ఏంటంటే కోవిడ్ వచ్చిన పేషెంట్స్లో అత్యధిక మోతాదులో స్టెరాయిడ్స్ వాడడం వల్ల హిప్ జాయింట్ తుంటి ఎముక కంప్లీట్గా డిస్ట్రాయ్ అవుతుంది. దీన్నే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్. చాలామంది పేషెంట్స్ వస్తుంటారు నా దగ్గరికి. ఎందుకు నా దగ్గరికి వస్తారంటే ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ అన్నది చిన్న వయసులో వస్తుంది. ఈ కోవిడ్ తర్వాత కోవిడ్ వచ్చిన వాళ్ళలో 55 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఏవాస్కులర్ నెక్రోసిస్ రాదు, చాలా తక్కువ. ఎక్కువ ఏ వయసులో వస్తుంది తెలుసా? 25 నుంచి 35. పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, యాక్టివ్గా జాబ్ చేసుకునే వాళ్ళు, చదువుకున్న పిల్లలకి ఏవాస్కులర్ నెక్రోసిస్ వచ్చి హిప్ జాయింట్ మొత్తం కూడాను డ్యామేజ్ అయ్యి హిప్ కదలక, కూర్చోలేక, నిలబడలేక, నడవలేక బాధపడుతున్నారు.